సుమారుగా నెల రోజుల పాటు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ ప్రచారం తర్వాత అసలైన రోజు రానే వచ్చింది. జూబ్లీ పల్స్ పోలింగ్ డే ఇవాళ. సో కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే సర్ప్రైజింగ్లీ మనకి ఈ సిటీలో పోలింగ్ అంటే దాదాపుగా చాలా మందకొడిగా ఎందుకు వచ్చిందిలే ఇవాళ సెలవు రోజులా చూద్దాం, సినిమాలకు వెళ్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకునే ఒక మైండ్ సెట్ నుంచి కొద్దిగా ఇవాళ డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్ అన్ని చోట్ల కాదు, కొన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గరే. ఎందుకంటే గతంలో నెంబర్లు చెప్తాను నేను. 2014లో 50.18%, ఈ ఒక్కసారి మాత్రమే 50% దాటింది ఈ నియోజకవర్గంలో. 2018లో 45.6% సుమారుగా, 2023లో 47.5%, అంటే ఒక్కసారి మాత్రమే 2014లో 50% క్రాస్ అయింది. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ లో. ఇదే లోక్సభ ఎన్నికల్లో ఇది సెగ్మెంట్ చూస్తే 2019లో మరి 39%, అంటే 40% కూడా రాలేదు. 2024లో 45% దాటింది. అంటే ఏంటి, యావరేజ్ 50% ఎప్పుడూ లేదు. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. వారి సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వంలో నడిపిస్తోంది. గత ఎన్నికల్లో, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది రెండో ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందే అని ముఖ్యమంత్రి, ఇక ఆయన్ని సర్పంచ్ అన్నారు, లేకపోతే ఎమ్మెల్యే స్థాయి అన్నారు, ఆయన ఏం పట్టించుకోలే, తిరుగుతూనే ఉన్నాడు, ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు, ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులు చెప్పిన బాధ్యతలు అప్పచెప్పారు. నిన్న ఉదయం కూడా ఆయన బ్రేక్ఫాస్ట్కి పిలిచి మంత్రుల్ని అసలు ఎలా జరిగింది ప్రచారం, ఏంటి స్టేటస్, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మొత్తం డీటెయిల్ తీసుకున్నారు. సో ఈ ఎన్నికను ఆయన చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ అయితే సిట్టింగ్ సీటే. అలాగే ఈ నియోజకవర్గం ఏర్పడింది 2009లో, అప్పుడు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 3 సార్లు హ్యాట్రిక్ మాగంటి గోపీనాథే గెలిచారు. సో అంతే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది. పైగా సరే వారి భార్య పోటీ చేస్తున్నారు, కానీ గతంలో లాగా లేదు, మారిపోయింది. అంటే గతంలో సానుభూతి పవనాలు బాగా ఉండేవి. అసలు వాళ్ళ కుటుంబం నుంచి ఎవరన్నా పోటీ చేస్తున్నారంటే అవతల రాజకీయ పార్టీలు పోటీకి నిలబెట్టేవి కాదు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ప్రజల యాంగిల్, పర్సెప్షన్ కూడా మారింది. ఇప్పుడంతా చాలా ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషను, ఆ ప్రకారమే ఎన్నిక జరుగుతోంది. సానుభూతి ఇవేం పెద్దగా వర్కౌట్ కావట్లేదు. బట్ ఎంతో కొంత కలిసి రావచ్చు, మనం దాన్ని పూర్తిగా తీసి పాడేలేము. మొత్తం మీద 4 లక్షల మంది, సుమారుగా 4,01,000 పైన ఉన్నారు ఓటర్లు. అందులో 25%, అంటే 1,00,000 మంది ఓటర్లు ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి పార్టీ అక్కడ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. ఇక ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ కీలకమైన సపోర్టు. సరే, ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్తో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉంది. అలా అని ఒకే వైపున ముస్లింలంతా ర్యాలీ అయిపోతున్నారా ఎంఐఎం వెనకాల అంటే కాదు. ఆ అనుమానంతోనే ముఖ్యమంత్రి హడావుడిగా కేబినెట్ ఎక్స్పాన్షన్ కూడా చేశారు. అజరుద్దీన్ని మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్నారు. సో ఎంతో కొంత అది కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొంత ఓటింగ్కి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా పాలరైజ్ అయిపోయిందా జూబ్లీహిల్స్లో ఓటింగ్, అంటే హిందూ వర్సెస్ ముస్లింగా విడిపోయిందా అనడానికి కూడా లేదు. అలా అయితే బీజేపీకి బ్రహ్మాండమైన విజయం వచ్చేయాలి కదా. 3 లక్షల మంది ఓటర్లు హిందువులే ఉంటే. బీజేపీ జాతీయవాదం తీసుకొచ్చి ఆ రకమైన ప్రచారం కూడా చేసింది, మీరు హిందువు అయితే బీజేపీకి ఓటేయాలని. ఇదే లంకల దీపక్ రెడ్డి గతంలో అక్కడి నుంచే పోటీ చేశారు, మళ్ళీ ఆయన్నే బరిలోకి నిలిపారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సింది ఏంటంటే, చాలా ఆప్షన్స్, చాలా చర్చల తర్వాత గతంలో ఇదే నియోజకవర్గంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్, ఆయనే అభ్యర్థి. ఇప్పుడు ఆయన చదువుకున్న యువకుడు, బస్తీల్లో బాగా అందరితోనూ మంచి, దాదాపు మరీ అందరు 4 లక్షల మందిని పేరు పెట్టి పిలుస్తారంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ మెజారిటీగా కీలకమైన ఈ ఓటర్లు, లేకపోతే ఈ సంఘాల నాయకులు, వీళ్ళందరితో చాలా మటుకు ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఎలా చూసినా నవీన్ యాదవ్ వైపు మొగ్గుందనేది కాంగ్రెస్ పార్టీ నమ్మకం. మా సిట్టింగ్ సీట్ మేమే గెలుస్తామని బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ లేదు. ఈసారి ప్రజలు కొత్తగా ఆలోచిస్తున్నారు, పైగా అర్బన్ ఓటింగ్ కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుందనేది బీజేపీ గెలుపు సర్వసాధారణం. సో చూద్దాం, ఇంకా డీటెయిల్డ్గా అన్ని చెప్తాను. ఎలా జరిగింది పోలింగ్ మొదలయ్యే ముందు ప్రచార సరళి, ప్రచార శైలి ఈసారి ఎలా జరిగింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే లిటిల్ పోలింగ్ పర్సంటేజ్ ఏమన్నా పెరుగుతుందేమో అని చెప్పి, అంటే కొంత ఆ వాతావరణం కనిపిస్తోంది. చూద్దాం, నెమ్మదిగా పోలింగ్ అయితే ప్రారంభమైంది కదా. ఒకసారి మా కరెస్పాండెంట్ శశి ఎల్లారెడ్డి కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 8 అంటే 1 అవర్ అయిపోయింది కదా ప్రచారం, పోలింగ్
స్టార్ట్ అయిపోయి శశి ఎలా ఉంది ఎల్లారెడ్డి కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎట్లా వస్తున్నారు? కొంచెం ఎక్కువ మంది ఓటర్లు వస్తున్నారా లేకపోతే ఏమన్నా కాస్త లీజర్గా మందగొడిగా ఏమన్నా కనిపిస్తోందా? ప్రస్తుతం పోలింగ్ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. మీరు అన్నట్టు గంట సమయం గడిచిపోయింది. ఉదయం 6:30 గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ను ప్రారంభించారు. అనంతరం 7 గంటల తర్వాత సాధారణ పోలింగ్ ప్రారంభమైంది. సుమారుగా ఇప్పటికే గంట సేపు గడిచిపోయింది కూడా. అయితే ఎల్లారెడ్డి కూడా వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఇది నాగార్జున కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో 4 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బూత్లో సుమారుగా 500 నుంచి 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఏర్పాట్లను ఇక్కడ అధికారులు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. గతంలో కన్నా ఈసారి కాస్త ట్రెండ్ భిన్నంగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎవరు కూడా ఓటు వేయడానికి కొన్ని పరిస్థితుల్లో సాధారణంగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు గతంలో ఇంతకుముందు మీరు అన్నట్టు చాలామంది హాలిడే కాబట్టి రకరకాల పనులైతే వెళ్ళిపోదామా అనేటటువంటి ఆలోచనలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం కొంత పరిస్థితి భిన్నంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఉదయం నుంచి కూడా ఓటర్లు ఇటు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం కూడాను ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ అన్ని కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. సో మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారుగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా వివిధ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. మొత్తం 407కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇందులో సుమారుగా 220కి పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అయితే ఇందులో ఈసారి ఎలాంటి ఇబ్బందికర వాతావరణ పరిస్థితి నెలకొనకుండా ఉండడానికి వీలుగా ఎన్నికల సిబ్బంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఈసారి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొంత ఆకర్షణీయంగా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో డ్రోన్లను ఏర్పాటు చేసి ఆ డ్రోన్ల ద్వారా పోలింగ్ కొనసాగుతున్నటువంటి తీరు, అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అనేటటువంటి అంశాల గురించి నిఘా పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ నాగార్జున కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో కొద్దిసేపటి క్రితం ఇక్కడ పవర్ నిలిచిపోయింది. ప్రధానంగా ఈ కేబుల్స్ మీదకి ఉడత ఎక్కడంతో పవర్ కట్ అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మొత్తం పవర్ అంతటి కూడా పునరుద్ధరించినటువంటి సందర్భం ఉంది. అయితే కాసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అధికారులు విద్యుత్తును పునరుద్ధరించడంతో తిరిగి మరోసారి ఈ పోలింగ్ అంతా కూడా ప్రారంభమైందంటూ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానంలో బరిలో నిలిచున్నారు కాబట్టి ఆయన కూడాను నేను చూపిస్తున్నటువంటి ఇదే పోలింగ్ సెంటర్లోనే తను ఆ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇంకా మరొక అరగంట సేపట్లోనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఈసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఇటు ఎన్నికల సంఘం అయితే మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లను కొనసాగించింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేసింది. ముందుగా పోలింగ్ కేంద్రంలోనికి వెళ్ళడానికి వీలుగా ఏదైనా ఎన్నికల సంఘం ప్రతిపాదించినటువంటి 14 గుర్తింపు కార్డులను తీసుకుని వెళ్ళాలి. ఈ 14 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అనంతరం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా వీరు ఓటు వేయడానికి అక్కడ ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసినటువంటి సందర్భం. ఇదే కాకుండా ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకువెళ్ళడానికి ఎక్కడ కూడా అవకాశాన్ని కల్పించలేదు. ఈసారి ఓటర్లు తమ మొబైల్ ఫోన్ తీసుకుని వస్తే ఆ మొబైల్ ఫోన్ను పక్కనే ఉంచడానికి వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేశారు. బయటనే మొబైల్ ఫోన్ ఉంచే విధంగా కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. గతంలో చాలామంది కూడా మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకుని వెళ్ళి అనంతరం అక్కడే తాము ఎవరికి ఓటు వేసాము ఏంటి అనే అంశాల గురించి వీడియోలు తీసి వాటిని వైరల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అలాంటి తప్పిదాలు ఏవి జరగకుండా ఉండేందుకు వీలుగా మొబైల్ విషయంలో మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ మొబైల్ ఎవరిని కూడా లోపలికి తీసుకురాకుండా ఇప్పటికీ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలను అయితే ఇప్పటికే చాలా చోట్ల పోలీసులు ఆ తర్వాత ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. సో ఆయా ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలోకి దించినటువంటి సందర్భం. సో ఆయా ప్రాంతంలో డ్రోన్లతో పాటు సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు కూడా నిఘాను పటిష్టం చేశారు. ఈసారి ప్రధానంగా ఈ డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల చుట్టూ కూడా ఇవన్నీ కలెతిరుగుతూ ఉంటాయి. డేగ కన్నుతో ఈ డ్రోన్ల ద్వారా కూడా నిఘాను పటిష్టం చేసేందుకు ఏర్పాట్లను చేశారు. సో మొత్తానికి నాగార్జున కమ్యూనిటీ హాల్ వద్ద మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. గతానికి భిన్నంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి
పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతూ ఉన్నారు. శశి, హోప్ఫుల్లీ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశిద్దాం. సరే, పరిస్థితి ప్రత్యేక సందర్భం అయినా ఏదైనా కొంత నగరంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందనే ఒక పాజిటివ్ వాతావరణం వస్తే కనీసం వచ్చే ఎన్నిక మిగతా వాళ్ళన్నా అలర్ట్ అవుతారు. ఇప్పటికే రాజమౌళి లాంటి సెలబ్రిటీలు వాళ్ళందరూ కూడా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి పాల్గొన్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఎగ్జాంపుల్ వెంగళరావు నగర్ లో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదని చెప్తూ ఉన్నారు. అలాగే బోరబండలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఆగాయి. మళ్ళీ తిరిగి అక్కడ ఈవీఎం వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి సెర్చ్ చేశారు ఈవీఎంలని. తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పోలింగ్ అప్డేట్స్, అలాగే చర్చలో జూబ్లీ హిల్స్ పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికను 3 పార్టీలు ప్రెస్టీజియస్గానే తీసుకున్నాయి. ఏ పార్టీ ఎక్కువ పార్టీ తక్కువనేం కాదు. కాకపోతే తమ సిట్టింగ్ సీటు కాబట్టి బీఆర్ఎస్ ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని చెప్పి, అలాగే ప్రభుత్వంలో నడిపిస్తున్న పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అలాగే నగర పరిధిలో ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్ సీట్ ఒకటి ఉంది. దీన్ని కూడా ఎలా అయినా దక్కించుకోవాలని ముఖ్యమంత్రే సర్వం తానే, అంటే ఆయన సైన్యం ఉన్నా కూడా సైన్యాధ్యక్షుడిగానే ఆయన నడిపించిన పరిస్థితి మనం చూసాం ప్రచారంలో. ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా కూడా. అలాగే బీజేపీ కూడా తనదైన శైలిలో సరే ఓట్లు పాలరైజ్ చేసే ఒక కార్యక్రమం కావచ్చు, బండి సంజయ్ లాంటి నాయకులు మీరు హిందూ అయితే బీజేపీకి ఓటేయాలి అని కామెంట్ చేయడం కావచ్చు, ఏ ఎన్నికైనా సరే బీజేపీ వైపు నుంచి కొంత పోలరైజేషన్ ప్రయత్నం జరుగుతుంది. పైగా ఇక్కడ కొంత ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉండడం కూడా అది ఆ ప్రచారానికి మరింత ఎక్కువ అవకాశం ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి వాళ్ళ చర్చలో నాతో పాటు సమ్మ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ పాల్గొంటున్నారు. బాలరాజు యాదవ్ గారు, డాక్టర్ బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం ముగ్గురికి. సో బాలరాజు గారు, ఒకటి నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇది మీ సిట్టింగ్ సీటు, ఎలా అయినా సరే మీరే కైవసం చేసుకోవాలి, అదే న్యాయం అని కూడా అనుకుంటారు మీ పార్టీ కానీ లేకపోతే మీ పార్టీ అభ్యర్థి కానీ. కానీ ప్రజల మూడు, ప్రజల పర్సెప్షన్ ఎలా ఉందనేది మాత్రం ఇవాళ మనకి తెలిసిపోయే రోజు. ఇవాళ అంటే జడ్జిమెంట్ డే 14th ఉన్న తీర్పు అయితే నిక్షిప్తం చేసే రోజైతే ఇదే కదా. సో పోలింగ్ అయితే ప్రారంభమైంది. కొంత ఆశావాహ దృక్పథం ఏంటంటే, అంటే నాలాంటి వాళ్ళకి కాస్త ఓటింగ్ కొద్దిగా స్పీడ్గా జరుగుతోంది. అది ఎంతవరకు వెళ్తుంది, ఎందుకంటే ఇందాక నేను లెక్కలు చెప్పా, ఇప్పుడే 50% దాటలేదు. ఈసారి దాటిస్తారేమో చూద్దాం జూబ్లీ హిల్స్ ఓటర్లు. సో వాట్ కెన్ యూ సే టు బి స్టార్ట్ విత్? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మా విఠలన్న గారికి నమస్కారం. ప్రధానంగా రిషి గారు, ఇవాళ టిఆర్ఎస్ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే చిన్న పెద్ద అనే తారతమ్య భేదం లేకుండా ఓటు హక్కు అనేది ఒక ఆయుధం కాబట్టి అందరు వినియోగించుకొని ఈసారి 50% పైగా ఓటు హక్కు ఓటు శాతం రావాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తా ఉంది. అందరి ప్రజలు కూడా ఓటు హక్కులు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా అన్ని రకాల ప్రచారాలు ముగిసిన తర్వాతకి ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్న ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ ఎటువైపు ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీ శ్రేణులు కూడా ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మేము కూడా మాగంటి సునీత గారు ఓటు హక్కు కార్డులు వినియోగించుకున్నారు. ఎందుకంటే గతంలో వారు సతీమణిగా, వారి భర్తగా మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లోపాలు కావచ్చు, ఇవన్నీ రేపు బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ చేసేటువంటి యంత్రాలకు ఉపయోగపడుతుంది అనుకుంటా ఉన్నాను. అది బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఎక్కడ కూడా మేము అంటే ఈ 45-50 రోజులలో మేము చేసిన ప్రచారం అంతా కూడా దీని చుట్టే తిరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ 5-6 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక 10 రోజుల నుంచి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాతకి ఎలక్షన్ ఓటర్లను ప్రింట్ చేసి ఓటర్ కార్డు డిఫరెంట్ గా కొత్త ఓటర్ కార్డులు ప్రింట్ చేసినటువంటి అంశం మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే మ్యానిపులేట్ విటమిన్ ఎమ్ని ఎట్లయితే నమ్ముకొని కొంత రాజకీయాలు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. నిన్ననే ఆల్రెడీ మా మాజీ మంత్రి కంప్లైంట్లు ఇచ్చారు కదా నిన్న ఎలక్షన్, అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ రావు గారు, మా మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ఆ సిఇఓకి కంప్లైంట్ చేసి కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కావచ్చు, అన్ని అట్లా కాదు బాలరాజు గారు, అన్ని ఆతాన్లో ముక్కలే కదా. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇచ్చిందా? బీఆర్ఎస్ ఏమి ప్రలోభాలకు ఏం లోన్ చేయలేదా? లేకపోతే బీజేపీ ఏం ప్రలోభాలకు చెయ్యట్లేదా?
ఇవాళ మనం ఏమంటే అసెంబ్లీ సార్, కాదు కదా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్నిక కాదు. ఓటర్లకి ఎన్నికలప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ బహిరంగంగా మరీ పచ్చిగా మాట్లాడుకోలేం. ఇప్పుడు మనం రిపోర్ట్ చేసిందే, ఒక పార్టీ ముందు కొంత ఇస్తే రెండో పార్టీని ఆ నెంబర్లు కూడా చెప్పట్లా. లేదు లేదు ఎంత ఇచ్చారంటే మళ్ళీ ఇంకో పార్టీ ఇంకో కొంత పెంచిందని, లేకపోతే కొన్ని చోట్ల పట్టు చీరలు ఇస్తున్నారని, కొన్ని చోట్ల ఇంకా రకరకాల ప్రలోభాలు. ఇవి ఆ పార్టీ ఈ పార్టీ అని ఏముంది సార్? ఇప్పుడు మన ఏబిఎన్ సంబంధించినటువంటి పత్రికలు కూడా రాసినారు ఆంధ్రజ్యోతిలో, అవును. ఎట్లా ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. ఒక ఇంట్లో ఉంటే 33,000 వచ్చినాడు సార్ 6 ఓట్లకి. మన పత్రికలు రాసిరు, నేను అది చదివాను ఇంతకుముందు. నేనేమంటే ఇలా 2-3 అంశాలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీగా సార్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. అధికార పక్షం ఉన్న వాళ్ళకి త్రాసులో కొంచెం ఒకవైపు తరాజు అనేది కొంచెం అటువైపు లొంగుతుంది. ఆ వైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా మేము కాంప్లైంట్ కూడా చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మేము నీతిగా నిజాయితీగా జరుపుతున్నాము, ఎవరి వైపు లేము, ఎవరి పక్షపాతం లేవనేటువంటి భావన ఎలక్షన్ కమిషన్ కలిగించాలంటే అన్ని రకాల అంశాలని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనేది బీఆర్ఎస్ పార్టీగా ఆ దిశగా మేము కాంప్లైంట్ చేసినాం. దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో దొంగ ఓట్ల దాని మీద మేము కాంప్లైంట్ చేసినాం, ఇంతవరకు అతిగతి లేదు. రెండోది ఏదైతే మేము విషయం మీద మీరు ఓట్ చోరీ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళారు కదా, హైకోర్టుకి వెళ్తే మీరు ఎలక్షన్ ఆ దిశగా చర్యలు జరిగినాయా రిషి గారు? ఆ దిశగా చర్యలు జరిగినాయా? ఎలక్షన్ కమిషన్ గానీ సిఇఓ గానీ ఏదైనా ఆ దిశగా సమాచారం ఇవ్వడం గానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం కానీ జరిగిందా అనేది ఏబిఎన్ ద్వారా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే మీ అనుమానం ఏంటి? ఈ దొంగోట్లు ఎంత శాతం ఉంటాయని, ఎన్ని ఉంటాయని మీ అనుమానం? నాకు అంటే సార్ ఇప్పుడు మేము ఇంత శాతం ఉంది సార్ జూబ్లీహిల్స్ లాంటి కాన్ఫరెన్స్ లో చాలా ఎక్కువ ఓట్లు, 4 లక్షల ఓట్లు. పోలింగ్ టైంలో ఇంకో గంట పెంచారంటే ఎక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి 4 లక్షల 1,000 పైచిలకు ఓట్లుంటే 4 లక్షల ఓట్లున్నాయి. ఆ ఓట్లలో మేము అయితే వీసపులో తిరిగినాం, ఏదైతే వెంకటగిరి కాలనీ, శ్రవంతి నగర్ కాలనీ తిరిగితే ఓటర్లను గుర్తించడం కోసమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే సుమారు 50%, 55% ఓట్లను కూడా మనం వెతికి పట్టలేము. అంటే ఒక దగ్గర నుంచి ఒక ఓటు ఉంది, ఒక దగ్గర ఓటు ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద ఓట్లలో కొంత ఏదైనా అధికార పక్షం ఏదైనా మ్యానిపులేట్ చేయగలిగిందా అనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అనుమానిస్తాం. దానిపైన మేము అనేక సార్లు ఎలక్షన్ కమిషన్. ఒక నిమిషం, ఇప్పుడు మన పక్క బాక్స్ లో చూస్తున్నట్టు ఆయన ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబంతో సహా వచ్చి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు దీన్ని నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నానంటే, మీ అభిమాన దర్శకులు హీరోలు కూడా వస్తారంటే కొంత, ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్, ఈయన అల్లు అర్జున్ కూడా జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళది ఈ నియోజకవర్గం పరిధిలోకి రావట్లేదు, వాళ్ళది ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఓటింగ్కి రారు. కానీ సినిమా పర్సనాలిటీస్ చాలా మంది వస్తారు, అలాగే సినిమా కార్మికులు కూడా చాలా మంది వస్తారు. సో ముఖ్యంగా వాళ్ళనన్నా ఆదర్శంగా తీసుకుని, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా, మనమే చాలా బిజీ అనుకుంటే 100,000 కోట్లతో సినిమాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంకా చాలా పనులు ఉంటాయి. అయినా వాళ్ళు పొద్దున్నే వచ్చి బాధ్యతగా, ఇప్పుడు స్క్రీన్లో మనం రాజమౌళి వారి అబ్బాయి కార్తికేయ వాళ్ళని చూస్తున్నాం. సో వాళ్ళు వచ్చి ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. సో దయచేసి ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే ఏబిఎన్ తరపు నుంచి, యూ ప్లీజ్ కమ్అవుట్ అండ్ బీ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. ఇప్పుడు బస్తీల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పాపం వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఓటు అంటే చాలా ముఖ్యం, వాళ్ళ ప్రాణంతో సమానంగా చూసుకుంటారు. కానీ మిగతా ఇలైట్ సెక్షన్స్ లేకపోతే కాస్త సొఫిస్టికేటెడ్ సెక్షన్సే సర్లే ఇప్పుడు మనం వేస్తే ఏంటి దయచేసి అది వదిలేయండి, ఆ నిర్లిప్తత వదిలేసి షో యువర్ ఓట్ పవర్. కరెక్ట్ ఋషి గారు, గతంలో ఇప్పుడు కొంత పేదవాళ్ళలో ఈ ఓట్ల దినాన్ని పండుగ దినంగా చూస్తారు. అవును, కొంత అప్పర్ అంటే కొంత ఎలైట్ సెక్షన్స్ లో దీన్ని సెలవు దినంగా భావిస్తారు. అంటే ఈ భావన పోవాలి. రాజమౌళి గారు లాంటి వాళ్ళు దర్శకులు కావచ్చు, కొంతమంది సినిమా హీరోలు కావచ్చు, కొంతమంది ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటింగ్ చేస్తే మిగతా ప్రభావితం అయితే వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఒకసారి బీజేపీ వర్షన్ కూడా చూసుకున్న తర్వాత ఒక లైవ్ కి వెళ్దాం ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర. విఠల్ గారు, ఒకటి ఏంటంటే, అంటే వచ్చిన వాతావరణం, నేనేమి ముందే చెప్తున్నా డిస్క్లైమరు, నేను చెప్పే మాటలు లేకపోతే ఇవి కానీ ఏ ఓటర్లను పోలింగ్ను ప్రభావితం చెయ్యకూడదనే ప్రయత్నం చేస్తూనే మాట్లాడుతున్నాను. ఆ డిస్క్లైమర్ ముందే చెప్పా. సో విఠల్ గారు, ఈ ప్రచారం మీరు ఏం తక్కువ చేయాల. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, మీరు సీనియర్ నాయకులు, మీలాంటి వాళ్ళందరూ కూడా విస్తృతంగా వెళ్ళారు, బస్తీలోకి వెళ్ళారు, ఇంటింటికి తిరిగారు. కానీ ఎందుకని ఒక రకమైన మూడు ఎన్నిక దగ్గరికి వచ్చేపాటికి ఇదేదో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని మాత్రమే ఒక మూడు అలా ఏదో సెట్ అయిపోయినట్టు ఎందుకు అనిపించింది? ముందుగా మీకు, తర్వాత
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి, అదేవిధంగా మా ఇద్దరు బ్రదర్స్ బాలరాజు గారికి, రాము గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి అందశ్రీ, ఒక గొప్ప మహాకవి సాహజక అందశ్రీకి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి ప్రకటిస్తూ, ఢిల్లీలో నిన్న జరిగినటువంటి పేలుడులో దాదాపు 910 మంది చనిపోయారు, వారికి కూడా నివాళులర్పిస్తూ, నిజానికి ఇవాళ పోలింగ్ డే అటు బీహార్ లో కానీ ఇటు మన తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ జూబ్లీహిల్స్ పోలింగ్ డే. మొట్టమొదటిసారిగా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించిండ్రు. హైదరాబాద్ లో దురదృష్టం ఏంటంటే ఎవరు ఓటర్స్ తన ఓటు హక్కును వినియోగించుకోరు, ఇంట్లో కూర్చొని మాట్లాడతారు, వాళ్ళే కానీ ఇంకేదో చేస్తా ఉంటారు. కాకపోతే మరి సంక్షేమం గురించి, రోడ్ల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే ఓటర్స్ ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత కూడా ఓటర్స్ పైన ఉంటుంది. తప్పకుండా వాళ్ళ ఇంట్లో కూర్చున్నటువంటి జూబ్లీహిల్స్ ఏబిఎన్ ద్వారా చూస్తున్నటువంటి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పకుండా మీ ఓటును వినియోగించుకోండి. మీరు పౌరులు, దేశ పౌరులు, ఒక బాధ్యతాయుతున్న పౌరులు. ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కోరుకునే వ్యక్తిగా తప్పనిసరిగా మీరు ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. చాలా 40%, 50% మించలేదు హైదరాబాద్ లో, దురదృష్టం. కొన్ని సందర్భంలో 30% కూడా. సో ఇవాళ కనీసం జూబ్లీహిల్స్ అనే ఆదర్శంగా నిలబడి ఒక 60-70% కి రాగలిగితే తప్పకుండా ఆ చైతన్యం, అంటే నిజానికి వల్ల ఆ చైతన్యం కనిపిస్తా ఉంది అక్కడ ఉన్న యూత్ లో కానీ, అక్కడ జరుగుతున్నటువంటి చూస్తా ఉంటే 55-60 వరకు పోయే అవకాశం ఉంది. రెండో విషయానికి వస్తే, క్యాంపెయిన్ విషయంలోకి వస్తే డెఫినెట్ గా ఎవరి పార్టీ వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటే, బీఆర్ఎస్ కి అనేక సందర్భంలో తన సిట్టింగ్ సీట్ ని అంటే సానుభూతి ద్వారా లాభం లభించని సందర్భాలు చాలా ఉన్నాయి. దుబ్బాకలో సిట్టింగ్ సీట్ అప్పుడు కోల్పోయారు, మొన్న సికింద్రాబాద్ లో సిట్టింగ్ సీట్ కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, సాయన్ అక్కడ చనిపోవడం ద్వారా. సో ఇప్పుడు సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రెండోది, మూడోది ఏంటంటే మా ప్రయత్నం మేము చేసినాం. డెఫినెట్ గా హైదరాబాద్ లో అది జూబ్లీహిల్స్ అనేది కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం కిందకి వస్తుంది, పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తుంది. మేము గెలిచే ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్స్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అందరూ ఊహకందనిగా ఒక 10 సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్న వాళ్ళు 46-47 కార్పొరేట్ సీట్లు గెలిచిన ఘనత హైదరాబాద్ లో ఉంది. సో అది ఇప్పుడు రిపీట్ అవుతుందని చెప్పలేము, కానీ డెఫినెట్ గా మా ప్రయత్నం ఒక భారతీయ జనతా పార్టీకి, ఒక జాతీయ పార్టీగా, ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ని ప్రజలు ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని తప్పకుండా మార్పు కోరుకునే వ్యక్తులుగా మేము విజ్ఞప్తి చేసినాము. అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి రిజల్ట్స్ లో. మా ప్రయత్నం అయితే మేము ఎక్కడ అన్ని కొంత జాతీయవాదము, పోలరైజేషన్ ప్రయత్నం కూడా గట్టిగానే చేశారు విఠల్ గారు. సంజయ్ గారు వచ్చిన తర్వాత తన క్యాంపెయిన్ లో చాలా సీరియస్ గా ఒక పోలరైజేషన్ కార్యక్రమం జరిగింది. ఆయన స్టైల్ ఆఫ్ క్యాంపెయినింగ్. మా రాముబాయి విభేదించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మతపరమైన రాజకీయాలు చేసింది, మేము చేయలేదు. ముస్లింస్ అంటే కాంగ్రెసే, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అని కూడా బహిరంగంగా బాహటంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సరే, వాళ్ళు ఓట్ల కోసం దేనికోసం చూడాలి. ఇప్పుడు ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ వేరు కాదు, ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. ఇద్దరు నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి. ఇద్దరు కలిసి జాయింట్ గా క్యాంపెయిన్ చేశారు. సో ప్రజలు నిర్ణయించుకుంటారు ఎటువైపు వేయాలి ఓటు అనేది. సానుభూతి వర్కౌట్ అవుతుందా, మార్పు కోరుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ వైపు నిలబడతారా అని. అది ఎందుకంటే కాంగ్రెస్ కొంత అధికార పార్టీ కాబట్టి, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంటది కాబట్టి. బీజేపీ కొంతమంది అంటే ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో మాట్లాడితే హిందూ అయితే వెయ్యాలి కదన్న బీజేపీ కంటే మొత్తం బీజేపీకే గెలవాలి, ఇంకే పార్టీ ఎక్కడ ఉండకూడదు, సీట్లు వచ్చే అవకాశం దేశంలో. అట్లా అనుకుంటే దేశంలో 540 సీట్లు గెలవాలి పార్లమెంట్ లో. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాలు, కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా వర్కౌట్ అవుతుండొచ్చు, కానీ అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో, అన్ని సమయాల్లో వర్కౌట్ అవుతుందని కాదు. కానీ మేము ప్రయత్నం అయితే చేసినాము. ఒక హిందూ అనే కాదు, మార్పు కోరుకునే ప్రజలుగా హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది అధికారంలో. 2 ఏళ్ళలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒక అపప్రద ఈ ప్రభుత్వం పైన ఉంది. తీవ్రమైన వ్యతిరేకత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇవాళ ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే మీరు అన్నట్టుగా సైన్యాధికారిగా అన్ని తానే నడిపించినటువంటి సందర్భం చూసినాం మనం. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. రిజల్ట్స్ అనేది మనం
చూడాలి. ఇంకా 2 రోజులు మళ్ళీ ఆవేళ కూడా మనం మాట్లాడుకుంటాం కానీ ఎనీవే అయితే కొంత ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి ఈసారి పెరగచ్చేమో అని కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఒకసారి మోతీనగర్ దగ్గర నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పోలింగ్ ట్రెండ్స్ ఒకసారి మాట్లాడుకుంటారు చేస్తారు లైవ్ లో. నరేష్ మొత్తానికి పోలింగ్ మొదలై దాదాపు గంటన్నర కావస్తుంది. ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం మనం మోతీనగర్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ స్టేషన్ 80-81 2 పోలింగ్ స్టేషన్లు ప్రస్తుతం దీనిలో ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్లో హడావుడిగా కనిపించే ఏదైతే ఓటింగ్ రోజు కాస్త ఈసారి ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ డివిజన్కి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు, కాస్త డెకరేట్ కూడా చేశారు. ఎవరైతే ఓటర్లకు వెల్కమ్ చెప్తున్నట్టుగా వాళ్ళకి అందరికీ కూడా డెకరేట్ చేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి బెలూన్ కూడా గేట్ కట్టిన పరిస్థితి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఓటర్లు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా కొన్ని కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ మొబైల్స్ పెట్టుకోవడానికి కావచ్చు, స్లిప్స్ ఇవ్వడానికి. న్యాచురల్గా సాధారణంగా ఎలక్షన్స్ టైంలో ఆయా రాజకీయ పార్టీలు టెంట్లు వేసుకుని ఓటర్లకు ఓటింగ్ స్లిప్స్ పంపిణీ చేస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గా జిహెచ్ఎంసీ ఆ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా డ్రోన్స్ చూడొచ్చు. డ్రోన్ కెమెరాస్ కూడా ఈసారి దాదాపు 139 ప్రత్యేక పోలింగ్ స్టేషన్స్ని గుర్తించారు. మొత్తంగా 407 ప్రత్యేక ఏదైతే పోలింగ్ స్టేషన్స్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటే అందులో 139 డ్రోన్లు ఏదైతే 139 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ని గుర్తించారు. ఆ స్టేషన్స్లో డ్రోన్స్ కూడా ఎగరేస్తున్నారు. సో డ్రోన్స్ని ఎగరేయడం ద్వారా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని అంతా కూడా ఏదైతే కంట్రోల్ రూమ్కు అటాచ్ చేయడం, కంట్రోల్ రూమ్ నుంచి నిఘాను ఎప్పుడప్పుడు తెలిసిన ప్రయత్నం చేస్తారు. విజువల్స్లో మనం చూడొచ్చు. డ్రోన్ కెమెరాలు కూడా ఎగరేస్తున్నారు. వాస్తవానికి పోలీస్ పర్మిషన్తో డ్రోన్ కెమెరా ఎగరేయాలంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషనే ఈ ఏర్పాట్లు చేసింది. 139 పోలింగ్ స్టేషన్స్లో ప్రత్యేకంగా గుర్తించారు. ఇవన్నీ కూడా గతంలో సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా చెప్తున్నారు. సో డ్రోన్ కెమెరా ఎగరేయడం ద్వారా ఈ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, కింద ఏమైనా ఘర్షణలు జరుగుతున్నాయా, చుట్టుపక్కల ఎవరైనా నాన్ లోకల్స్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా చాలా నిశ్చితంగా పరిశీలించవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ఫీడ్ను కంట్రోల్ రూమ్కు అటాచ్ చేయడం ద్వారా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు డ్రోన్ కెమెరాలు. ఇక ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈసారి చాలా ఈజీగా ఉండేలాగా గతంతో పోల్చుకుంటే కాస్త ఓటర్లు లోపలికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో కాస్త లైటింగ్ కావచ్చు. ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. మొత్తంగా 58 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ పడుతున్నారు. కాబట్టి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో కనీసం 4 ఈవీఎంలు అవసరం అవుతున్నాయి. సో వాళ్ళందరికీ కూడా అభ్యర్థుల పేర్లు కావచ్చు, వాళ్ళ ఫొటోస్ కావచ్చు ఈజీగా చూడొచ్చు. మన విజువల్లో ఒక వీల్ చైర్ కూడా, అంటే ఒక వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇలాంటి వీల్ చైర్లు ప్రతి 1-2 వీల్ చైర్స్ కూడా ఉంచారు. వాళ్ళందరూ కూడా వీల్ చైర్లో కూర్చోబెట్టి ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తే ఓటర్లు కూడా కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంతో పోలిస్తే. కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు ఈసారి ఎన్నికలకు కాస్త బాగానే ఏర్పాట్లు చేశారని చెప్పి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు మనతో ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. సో ఏదేమైనప్పుడు కూడా ఇక పోలింగ్ శాతం మీద కూడా ఈసారి చాలా ఫోకస్ ఉంది. ఈ ఎలక్షన్ సంబంధించి 2009లో డీలిమిటేషన్లో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా 50% మించి 4 ఎన్నికలు జరిగినాయి జూబ్లీహిల్స్కి ఇప్పటివరకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత. సో ఈ 4 ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి 2014 ఎన్నికల్లో మాత్రమే 50% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 4 లక్షల మంది ఓటర్లు ఉంటే కేవలం 2 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించారు. మరొక 2 లక్షల మంది అది ఓటు వేయలేదు. సో ఈసారి మాత్రం అటు ఎన్నికల కమిషన్ వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ఆశాభావాన్ని అటు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా కొంత అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ నియోజకవర్గంలో ప్రముఖులు ఉంటారో, సినిమా యాక్టర్స్ కావచ్చు, కాస్త వివిఐపీలు ఉంటారు, వాళ్ళంతా కూడా మొదటి ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే వాళ్ళని చూసిన స్థానికులు కావచ్చు, కాస్త వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారన్న ఒక ప్రచారం ఉంది. కాబట్టి ఇప్పుడే షేక్పేటలో ఎస్ఎస్ రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా బయటికి వచ్చి ఓటు వేయాలనేది ఎన్నికల కమిషన్ స్వయంగా కోరుతోంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే మనం గత 4-5 రోజులుగా చూస్తాం పెద్ద ఎత్తున
క్యాంపెయిన్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా తనకున్న బలం ఉన్న చోట ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి 25 ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను పెట్టారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఓటు వేసే బాధ్యతను వాళ్ళకి అప్పగించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి 100 మందికి ఒక 2 కార్యకర్తలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో సహజంగానే బీజేపీకి కొంత బలం ఉంటుంది కాబట్టి రకరకాల ఏదైతే మోర్చాలు వాళ్ళకి పనిచేస్తుంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే స్థానికంగా ఉన్న నాయకులు ఓటర్లను తీసుకొచ్చి ఓటింగ్ చేపించే ప్రక్రియ జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47.58% మాత్రమే ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈసారి ఖచ్చితంగా కనీసం 60%, 55 నుంచి 60% ఓటు హక్కు ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ని తీసుకువెళ్లాలనేది అటు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టున్నారు. స్థానిక రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలు పోటీలు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ కనుక నమోదైతే కాస్త తమకు అనుకూలంగా ఉంటుందన్న ఒక ఏదైతే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం నరేష్ మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం మీ దగ్గర. మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగా ఏర్పాట్లు చేసింది. అలాగే ఏదో పండగ వాతావరణం లాగా డెకరేషన్స్ చేయడం కూడా సరే. అలాగే మీరు చెప్పినట్టుగానే ఈ సెలబ్రిటీలు రావడం ఇవంతా చూసి మిగతా వాళ్ళు కూడా రావాలి. అలా థ్యాంక్ యూ నరేష్. మళ్ళీ కమ్ బ్యాక్ టు యూ. సో ఓటర్స్కి ఏంటంటే మీరు ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్పోర్ట్, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇవి ఏమున్నా కూడా వెళ్ళిపోవచ్చు. కంపల్సరీ ఓటర్ స్లిప్ ఉండాలని ఏం లేదు. అంటే మీ దగ్గర పోలింగ్ స్లిప్ ఉండక్కర్లేదు. మీ పేరు అక్కడ రిజిస్టర్లో ఉండి మీ దగ్గర ఈ రకమైన ఏ ఐడెంటిటీ కార్డు ఉన్నా వెళ్ళి ఓటేయచ్చు. ప్లీజ్ కమ్అట్ అండ్ డూ ఓట్. సో కాంగ్రెస్ పార్టీ సామా రామారెడ్డి గారు, సారీ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్, ఆల్మోస్ట్ 40 minutes అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే బీఆర్ఎస్ ఎలా అయినా గెలిచి ఒకటి మా సీటు మేమే గెలుస్తామని చెప్పడం ద్వారా ఒకటి. రెండోది ఏంటంటే ఈ 2 ఏళ్ల పరిపాలన మీరు రెఫరెండం అవునన్నా కాదనుకున్నా వాళ్ళు రెఫరెండంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు అది ప్రాముఖ్యత, మీరు అంతే ప్రెషర్స్గా తీసుకున్నారు. ఏం చెప్తారు? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మైక్రో లెవెల్లో అంటే అంతకంటే ముందు 3 సార్లు నియోజకవర్గం ఏర్పడడానికి అయినప్పటికి కూడా మైక్రో లెవెల్లో ఇంటింటికి పోయి పార్టీ ప్రధానంగా పైన ఉంటున్నటువంటి నాయకత్వాలే మానిటర్ చేస్తున్నటువంటిది ఇంత మైక్రో లెవెల్ ఎప్పుడు లేవు. సరే, ఉప ఎన్నిక వచ్చింది, దురదృష్టవశాత్తు నాయకుడు చనిపోవడము, తర్వాత ఎన్నిక రావడము. ఎవరిదైతే బీఆర్ఎస్ సీట్, ఇది మన డిస్కషన్ మొత్తం కూడా ఏంటిది అంటే సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీహిల్స్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుంది అని అంటే కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ అనేటటువంటిది ఉంది. సేమ్ ఇట్లాంటిదే కంటోన్మెంట్లో కూడా ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక వచ్చినప్పుడు సేమ్ ఇంతటి వాతావరణం లెక్కనే కనిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఆశీర్వదించినటువంటిది మనకు తెలుసు. ఆడనేమో పోటీ మాకు బీజేపీకి ఉండే, అండ్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ కిషన్ రెడ్డి గారికి గట్టి పట్టు ఉంది, తర్వాత వాళ్ళకా మాకా అనేటటువంటి పోటీ నడిచింది, మేమే బయటపడ్డాం. జూబ్లీహిల్స్కి వచ్చేసరికి మాకా బీఆర్ఎస్ అనేటట్టు ఉంది. బీజేపీ ఎక్కడ కూడా చర్చలో లేదు. ఉన్నవాసం నేను ఎవరు కించపరచాలని కాదు, ఎవరు గెలిపే అవకాశాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆడ బీజేపీ చర్చ పెద్దగా లేదు. సరే, కొనాకు లాస్ట్కి వచ్చేసేసి విద్వేషపూరితమైనటువంటి భాషలు మాట్లాడినా, లేకపోతే విడదీసేటటువంటి చేసినా, హింసాత్మకమైనటువంటి ఆలోచనలని ప్రజల మెదడులో రగిల్చేటటువంటి కుట్రలు పనినా జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. ఆడ ఎక్కువ శాతం మంది కొంచెము పేదరికము మధ్యతరగతి వాళ్ళు ఉంటున్నప్పటికి కూడా విఘ్నులు కాబట్టి ఎవరు మన అంటే విషబీజాలు మెదట్లకి వేస్తున్నటువంటి అంత విఘ్నత లేని వాళ్ళు ఎవరేం లేరు. సో బీజేపీ ఆయనతో రూల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి నేనైతే స్పష్టంగా చెప్తా. కానీ మేము వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు ఏవైనా కూడా ఇప్పుడు మేము చాలా విషయాలని అన్నాం. సింపుల్ లాజిక్ మీద ఒక కామన్ మ్యాన్ సార్, నేను కూడా ఇప్పుడు ఆడ తిరిగి వచ్చిన కాబట్టి చెప్తున్నా. ఒక కాడికి పోయి అడిగితే ఒకటే మాట చెప్తున్నారు సార్, ఇప్పుడు అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ దిక్కే ఉన్న ఎమ్మెల్యేకి వేస్తేనేమో ఏదైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు అదే అధికారంలో లేనటువంటి ఎమ్మెల్యేకి మళ్ళీ మనం ఓట్లు వేసుకున్నా కూడా పోతే సాకులు దొరుకుతాయి. వాళ్ళు అధికారంలో వాళ్ళు మనకు పని అయితే లేదు, నేనేం చేయాలి అదేం చేయాలి అనేటటువంటి సాకులు చేయాలనే ఉద్దేశం లేకుండా ప్రజలకి సమస్యలకు పరిష్కారం చేయరుగా, దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారు. ఎందుకు? ప్రతిపక్షం కదా. ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని ఎంతసేపు బూచి లెక్క చూపెట్టాలి కాబట్టి. ఇప్పుడు సినీ కార్మికుల సమస్య సుదీర్ఘకాలంగా ఉంటున్నటువంటిది, అది ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసినటువంటిది. సో ఇట్లాంటి సమస్యలకు మొత్తం కూడా పరిష్కారం జరగాలి అని అంటే, లేకపోతే దీర్ఘకాల సమస్యలు అది పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డుల వ్యవహారం ఇంకా కొనసాగింపుగా పోవాలన్నా, లేకపోతే సంక్షేమాలు ఇంకా ఎఫెక్టివ్గా అందాలన్నా, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి గ్రేవ్యార్డ్ ఇష్యూ అవుతుంది, ఆ ఇష్యూని కూడా పరిష్కరించింది మేమే మళ్ళా.
సో ఏవైనా కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించేటటువంటిది స్థానిక నేత, అధికార పార్టీ నాయకుడే గిట్ట అయితే సమస్యలకి పరిష్కారం అనేటటువంటిది చాలా సులువుగా జరిగిపోతుంది. కానీ ఎక్కడో మొదటి నుంచి కూడా మీరు ఈ ఎన్నిక విషయంలో ఒకటి ఏ ఎన్నికైనా సీరియస్గా తీసుకుంటారనుకోండి, అందులో రేవంత్ రెడ్డి ఆయన మొదటి నుంచి కూడా ఈ ఫైటర్ స్వభావం ఉంది కాబట్టి ఆయన సీఎంగా ఉన్నా అంతకుముందు లేకపోయినా కానీ దాన్ని ప్రతిపక్షాలు ఎట్లాగా పోర్ట్రేట్ చేసే ఇప్పుడు కూడా చేస్తున్నాయంటే అసలు మీకు గెలుపు అంచు వరకు వచ్చే అవకాశమే లేదు, అభ్యర్థి దగ్గరే చాలా కన్ఫ్యూజన్ స్టేట్ నడిచింది. సో ఇంకా ఒక ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని ఆఖరికి కేటీఆర్ అన్నారు మన ఇంటర్వ్యూలోనే, అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీతో అన్న మాట్లాడే స్థాయి దగ్గర నుంచి ఎంఐఎంలో ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఆయన పక్కన కారెక్కి నుంచుని అంటే ప్రతిదీ స్ట్రిప్ డౌన్ అయ్యారు. ఆయన ఎట్లా అయినా దీంట్లో పరువు కాపాడుకోవాలి. నేను దానికి ఏం చెప్తారు? కేటీఆర్ గారి యొక్క వాళ్ళు ఎట్లా బతికినరు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జనాలకు వచ్చినటువంటి వాళ్ళు కాదు కదా, జనాలకు వచ్చేటటువంటి నేతల్ని చూస్తే ఆయనకు వింతగానే కనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే కదా. సో నేను చెప్తున్నా కదా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ రోజు కూడా రాలే, ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు కూడా వస్తలేడు కదా. కాబట్టి వాళ్ళు అదే ట్రాన్స్ లో బతుకుతూ ఉంటారు. ఒక నేత అంటే జనాలకు రావద్దు, జనాలకు అందుబాటులో ఉండొద్దు, జనాల సమస్యలు వినొద్దు, జనాలతో మాట్లాడితే మన స్థాయి ఏదో పడిపోతుంది, మనం కిరీటాలు పెట్టుకున్న రాజులము, మనం గడిలకే పరిమితం కావాలి, ఆ మైండ్ సెట్. కేసీఆర్ కలవకపోయినా కేటీఆర్, హరీష్ వీళ్ళంతా తిరిగేవారుగా. మేము అదే అంటున్నా, ముఖ్యమంత్రి అయితే కలవలే కదా, ప్రజల నాయకుడు అయితే కాదు కదా. ఇక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి గారే సమస్యలను తీర్చేటటువంటి దానికి ఆస్కారం ఇంకా పాసిబిలిటీ పెరుగుతుంది కదా అంటున్నాం మేము. సరే ఇప్పుడు నాయకుడిని రీచ్ అవుటే కాలేనటువంటి విధానం నుంచి నాయకుడే మన మధ్యలోకి వచ్చేటటువంటి పాలనకు మనం తీసుకొని వచ్చినామంటే అది మన ఫెయిల్యూర్ కాస్త తెలంగాణ ప్రజల గెలుపది, తెలంగాణ ప్రజల గెలుపది. ఇప్పుడు మైత్రివనం ఉంది, మైత్రివనం కాడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోతే కార్లు బండ్లు మునిగిపోయే పరిస్థితి ఉండేది చిన్నపాటి వర్షానికి. ఈరోజు సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? ముఖ్యమంత్రి గారు నేరుగా, ఆ రోజైతే ఎన్నికలు కూడా లేవు కదా, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఒక దూరపు ఆలోచన ఉంటున్నటువంటి నాయకుడు, ఒక విజన్ ఉంటున్నటువంటి నాయకుడు, నగరంలో ఉంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు 10 సంవత్సరాలు కూడా అడ్రస్ చేయనటువంటి సమస్యలు, చేయవలసినటువంటివి అంటే మెట్రో ఎక్స్టెన్షన్ మనం తీసుకున్నా, లేకపోతే కాలనీస్ ఇనండేట్ అవుతున్నటువంటి వ్యవస్థ మనం తీసుకున్నా, భూగర్భ డ్రైనేజ్ల విషయం మనం తీసుకున్నా, లేకపోతే ప్రకృతిని కాపాడే విషయం తీసుకున్నా, చెరువుల కుంటల్ని కూడా పరిరక్షించేటటువంటి విధానం తీసుకున్నా, ఇవన్నీ పక్కనేస్తే యువతని ప్రశ్నించకుండా చేసేసి అటేమో చదువులకు దూరం చేశారు, విద్యా వ్యవస్థని మొత్తము ఆగం పట్టించి తర్వాత మాదక ద్రవ్యాలకు అలవాటు చేశారు. ఏంది అని అంటే రోడ్డు మీద ఎవడైనా విచ్చలవిడిగా మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు అని. మనం వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఎవరైనా సరే ఇప్పుడు మీకైనా పిల్లలు ఉంటారు, నాకైనా పిల్లలు ఉంటారు, అందరికీ పిల్లలు ఉంటారు. మన పిల్లలు బాగుండాలి అని అనుకుంటాము, బాగా చదువుకోవాలనుకుంటాము, కొలువులు బాగా రావాలని అనుకుంటాము. ఆయన కుల్ల పెట్టుకున్నానా, ఈయన డ్రెస్ వేసుకున్నానా, ఎవరిని కొట్లాడతాడనా, మనం ఏం చేస్తున్నామన్నా ఎవరికి విద్వేషాలు రగులుస్తారు మీరు. మీ బుర్రల విషయం ఉంది కానీ మీ పిల్లల కాడ రాజకీయం జరు. బీజేపీ యొక్క విషపూరితమైనటువంటి ప్రచారం ఎట్లుంటుందంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బయట ఫారెన్ దేశాలకు పోయి రావాలి, మళ్ళీ అందరం ఎక్కించేటటువంటి ఆస్తిపాస్తులలో బతకాలి. కానీ వీళ్ళు ఈ యొక్క స్థాయిలో బతకాలనంటే పేదోడు మాత్రం ఉండాలి అంతే, కింద స్థాయికి పేదోడు మాత్రం కొట్టుక చచ్చిపోవాలి. ఈరోజు ఇదే బీజేపీ నేను అడుగుతా ఉన్నా, పహల్గామ్ కాడ అటాక్ అయితే నువ్వు ఈరోజు ఏం చర్యలు తీసుకున్నావు అని చెప్పి ఈరోజు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కాడ దాకా వచ్చింది. ఎందుకు వచ్చింది ఈరోజు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనము? ఇప్పుడు విశ్వగురు అని వాట్సాప్ లో చెప్పుకున్నంత మాత్రాన కాదు. ఒక్క నిమిషం, ఆయన అభ్యంతరం కాదు, మీరు సడన్ గా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళారు కదా, అభ్యంతరం మీరు ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు సడన్ గా షిఫ్ట్? ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి అడుగుతారు, రాంబాయిని ఆపుతున్నాను. అదే అందుకే దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా నిన్నటి ఇన్సిడెంట్ పక్కకు పెడితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు కాశ్మీర్ టు కన్యాకుమారి. పుల్వామా యూపీఏ 192 గవర్నమెంట్ ఎన్ని బ్లాస్ట్ జరిగినాయి? ఉరి ఘటన ఎక్కడ జరిగింది? పుల్వామా ఘటన ఎక్కడ జరిగిందన్నా? మొన్న కాశ్మీర్ టెర్రర్ అటాక్ ఎక్కడ జరిగింది? బాంబేలో 100 మంది చచ్చిపోతే 100,000 మంది చచ్చిపోతే చిదంబరమే చెప్పిండు. ఈరోజు మణిపూర్ ఎందుకు ఢిల్లీలో విద్వేషాలు ఎందుకు కొట్లాటలు జరిగినాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని. కాంగ్రెస్ అంటేనే విధ్వంసము, కాంగ్రెస్ అంటేనే ఉగ్రవాదం, మర్చిపోతారు కాబట్టి ఉగ్రవాద దాడులు. సో ఎనీవే బ్యాక్ టు జూబ్లీహిల్స్ అంటే ఎనీవే ఆ ప్రస్తావన ఆయన బీజేపీ తీసుకొచ్చారు కానీ మళ్ళీ మూమెంట్ లో గెలుస్తారు జనాలు ఏమైనా కానీ అనేటటువంటి ఒక విద్వేషపూరితమైన ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అపీస్మెంట్ చేసి విధ్వంసం సృష్టించే ప్రచారాలు అసెంబ్లీలో కూడా చేసిండన్న మీరు. మమ్మల్ని గెలిపించారు మెజారిటీ. కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే ముస్లిం
ఒకటే సార్, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా జైన్స్ అయినా సిక్కులైనా సర్వ మతాలను కూడా ఏ మతం అన్నా ఉండని ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటిది అంటే సంక్షేమము, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఒక పర్యావరణం అనేటటువంటిది ఎట్లుండాలి అని అంటే పాజిటివ్గా ఉండాలి. ఎవరిదైనా జీవన విధానంలో వాళ్ళు అభ్యున్నతి చెందాలని అనుకుంటున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అంటేనే మేము పాజిటివ్ దిక్కు ధర్మం దిక్కు నిలబడ్డాం. మేము ఇటు ప్రకృతిని హైడ్రాన్ కాపాడుతుంటే దాని దుష్ప్రచారం ఏం చేస్తారు, మొత్తం గులగొట్టేసి మొత్తం ఎవరిని గులగొట్టినాం మేము? బతుకమ్మకుంటా ఎవరినుండే మీ బీఆర్ఎస్ నేత కాకుండానా? పోయి కోట్ల కొట్లాడినాడు మీ బీఆర్ఎస్ నేత కాకుండానా? అదే కోట్ల కొట్లాడే కదా బతుకమ్మకుంటాను బతికించుకున్నాం మేము. ఈరోజు ఇప్పుడు ఏదైనా కూడా కోట్ల ఉంటే కోట్ల కూడా మేము కొట్లాడుతున్నాం అంటున్నాం. పరిధిలో కట్టిన ఫాతిమా కాలేజ్ జోలికి పోరు, పేద ప్రజలు గూల్ చేస్తారు. నువ్వు రారాదన్న కేంద్రంకి వచ్చి నువ్వు రా, మేము ఒకవేళ చేస్తలేమంటే నువ్వు రా, నువ్వు వచ్చి చేయి. నీ విధానంలో స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, రెజ్యువనేషన్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, నీ కేంద్ర పథకంలో కూడా ఉన్నాయి కదా, నువ్వు రా. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఆడ జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా స్పష్టంగా ఏముందంటే అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నప్పుడు మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రతిపక్షంలో ఉంటున్న పెట్టినా కూడా సాకులు దొరుకుతాయి తప్ప మన సమస్యలకు పరిష్కారం కావనేటటువంటి స్పష్టత జనాలకు ఉంది. మీరైతే ప్రచారంలో ఏ పార్టీ ఏం చెప్పుకోవాలో అన్ని ప్రజలకు చెప్పుకున్నారు, ఇవాళ వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో చిన్న బ్రేకింగ్ ఏంటంటే మన స్కూల్లో ఆల్రెడీ చూస్తున్నాం, 1935లో జన్మించిన బాలీవుడ్ హీమ్యాన్ గా పిలుచుకునే ధర్మేంద్ర కన్నుమూశారు 89 ఏళ్ల వయసులో. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు నట జీవితం అయింది, 300కు పైగా సినిమాలు, అందులో అద్భుతమైన హిట్లు అందించారు. అలాంటి ఒక ప్రముఖ నటుడు కన్నుమూయడం అనేది నిజంగానే బాలీవుడ్కి అలాగే భారతీయ సినీ పరిశ్రమకు కూడా పెద్ద లోటే. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి, కొన్ని చోట్ల అయితే ఈవీఎం మెషిన్స్ కూడా మార్చారని చెప్తున్నారు. ఎనీవే మరీ పెద్ద పెద్ద సమస్యలు కాదు కానీ చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారు. అలాగే 220 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న దృష్ట్యా చాలా పటిష్ట బందోబస్తు మధ్య ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతోంది. రైట్ బాలరాజు గారు, ఏంటి అభ్యంతరం అంటే ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజానాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ముఖ్యమంత్రి లేకపోతే నేను ఏమన్నా ఇంకోట అని ఏమి ఉండదు, ఆయన ప్రజలతోనే ఉంటాడు అని సందర్భాలు చెప్పారు రామ్మోహన్ రెడ్డి గారు. అదే ప్రజలు ఇవాళ అవన్నీ గమనించే ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అని అంటే అందులో ఏమిటి అభ్యంతరం? అలాగే కేసీఆర్ గారితో పోలిక కూడా చేశారు అనుకోండి. ఇప్పుడు నేనేమంటే రిషి గారు పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం గాని ఎలక్షన్ కమిషన్ గాని ఈ పారదర్శకత ఎక్కడ లోపించిందో ఒకసారి గమనించుకోవాలి. ఎవరు కూడా నాన్ జూబ్లీహిల్స్ ఓటర్స్ ఎవరు కూడా అక్కడ ఉండొద్దని చెప్పేసి చెప్పినారు. మరి ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, ఇవాళ ఫేస్బుక్ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. మరి ఎందుకు అక్కడ ఉన్నారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? మీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి నల్గొండ జిల్లా వ్యక్తి శంకర్ నాయక్ అక్కడ ఏం పని ఉంది మీ అతనికి? అతను ఓటర్ కాదు అక్కడ. ఎందుకు వెంటనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే అది యాక్షన్ తీసుకుంటారు సార్. అదే సార్, ఇప్పుడు నేను ఏమంటా అంటే సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, మేము పారదర్శకంగా నిర్వహిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవును, చాలా డ్రోన్లు పెట్టి నిఘా పెడుతున్నాం అన్నారు. ఎటుపోయింది మీ నిఘా? ఇలా మొదటి నుంచి కూడా సార్ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది, ఇలా మీరు సామధాన భేద దండోపాయాన్ని అవలంబిస్తా ఉన్నారు, అన్ని ప్రజలకు చెప్పుకోలేకపోయినారు, తదనంతరము ప్రజలను కన్విన్స్ చేయలేకపోయినారు. ఇలా ఏం చేస్తా ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అధికారాలని ఇలా మీరు ప్రభుత్వంగా ఉపయోగించుకుంటూ గెలవాలని చూస్తా ఉన్నారు. ఇవన్నీ అంశాలే కదా. శంకర్ నాయక్ అక్కడ ఏం పని? మిర్యాలగూడ సంబంధించిన వ్యక్తికి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏం పని ఒకసారి ప్రభుత్వం చెప్పాలి. 2 ఇవాళ ఎన్ని చీరలు పంచినారు, ఎన్ని లక్షల చీరలు తెచ్చినారో చూసినారు. ప్లస్ ఓటర్లు ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేస్తున్నారో చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఎలక్షన్ కమిషన్ కు నిన్న చెప్పినాం కదా, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మా బృందం మీద చెప్పింది, కనీసం చర్యలు లేవు, దొంగ ఓటర్ల ముద్రల మీద చర్యలు లేవు, కనీసం మనీ పంపిణీ మీద చర్యలు లేవు, చీరల పంపిణీ మీద చర్యలు లేవు. మరి ఈ విధంగా యథేచ్ఛగా అధికారాన్ని ఉపయోగించుకొని మేమేదో గెలిచినాం రేపు గెలవబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంటే వీళ్ళకే ముద్రసలు తెలియబోతుందా? ఇప్పుడు కాదు, నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ 65% మొట్టమొదటిసారిగా జరిగే అవకాశం ఉంది, ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ అని అంటున్నారు. మరి ఆయన ధీమా ఏంటో తెలియదు, కానీ ఇది 60-65% దాటితే మాత్రం ఎట్లా ఉంటుందని మీ అంచనా? రిషి గారు, ప్రజలలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద స్పష్టంగా కనపడతా ఉంది. 2 సంవత్సరాల కాలంలో ఎలక్షన్ లో వీరు ఇచ్చిన హామీలు
అమలు చేయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము కూడా సుమారు 40-40 రోజులు అక్కడ ఉన్నాం, ప్రజలతో తిరిగినాం. చిన్న పండ్ల బండి కాంచి ఛాయ బండి కాంచి పెద్ద హోటల్ వరకు తిరిగినాం. వాళ్ళు పడుతున్న బాధలన్నీ కూడా మేము విన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తీర్పు బీఆర్ఎస్ వైపు ఉంటదనేది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా ఓకే దింపుడు గల్ల వాసి అంటారు కదా, ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆ మ్యానిపులేట్ చేస్తున్నారనేది అర్థమైతా ఉంది. ఓకే, ఏదేమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్ లో పాల్గొనాలి. ప్రచారం చేయడం మ్యానిపులేషన్ ఎలా అవుతుంది సార్? ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం రద్దు చేసి మొత్తం కేబినెట్ మంత్రులందరూ కూడా అక్కడ ఉండాలి. నిన్న సాయంత్రం వచ్చిన బ్రోకింగ్స్ ఏంటి, సాయంత్రం వచ్చినటువంటి ఏంటి, నిన్న మొత్తం బంద్ కదా. నిన్న ఏం మరి ఏమంటుంది దాన్ని, మంత్రులందరూ అక్కడనే ఉండాలి, ఎమ్మెల్యేలందరూ అక్కడనే ఉండాలి. ఏంటి సార్ ఇవన్నీ? సార్ ఏమంటే సార్ మీరేదో గెలవాలని చూస్తా ఉన్నారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం బీఆర్ఎస్ ఉందంటారా? సరే, ఎనీవే ఇవాళ ఆ గుండెల్లో ఉన్న బీఆర్ఎస్ తీసుకుని ఒకవేళ ఈవీఎం లో నిక్షిప్తం చేస్తే 14వ తేదీ అదే ఫలితం వస్తుంది. చూద్దాం ఏం చేస్తారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ వైపే ఫలితం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాలరాజు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఒక చిన్న